తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించడంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను దగా చేస్తోందని మండిపడ్డారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వాల్సింది పోయి ఏ పథకంలో ఎన్ని కోతలు పెడదామా అని రేవంత్ సర్కార్ ఎదురు చూస్తుందని, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయడానికి సాకులు వెతుకుతోందని అన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని, పాత వాటిలో మార్పులు చేర్పులు కూడా ఆన్లైన్లోనే చేసుకునే వెసులుబాటు ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. దరఖాస్తుల పేరిట ఇంకెన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారు రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు రేషన్ కార్డుల కోసం ఇదివరకే ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. మరోసారి ప్రభుత్వం కులగణనలో వివరాలు తెలుసుకుంది. గ్రామ సభల పేరిట డ్రామా చేశారు. ఇప్పుడు మళ్లీ మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలని అంటున్నారు. ఇదంతా పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావిడి, స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గారడీనేనా అని ప్రశ్నించారు. ప్రజాపాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువలేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో దరఖాస్తు లేకుండా, దస్త్రం లేకుండా తెలంగాణలో పథకాల అమలు జరిగింది. కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు అంటూ మోసం చేస్తున్నారు, జనాల్లో గందరగోళం సృష్టిస్తున్నారు అని హరీష్ రావు వెల్లడించారు. పేదలకు రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించాలన్న ఆలోచన కంటే కోతలు పెట్టి ఎలా అందకుండా చేయాలన్న దానిపైనే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి ఉందని ఎద్దేవా చేశారు హరీష్ రావు. దరఖాస్తుల పేరిట దగా చేయటం తప్ప 14 నెలల పాలనలో కాంగ్రెస్ సర్కార్ చేసిందేముందని అన్నారు. దరఖాస్తుల పేరిట కాలం వెళ్లతీయటం మానేసి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయటంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేసి నిరుపేదలకు, రైతులకు బాసటగా నిలవాలని రేవంత్ సర్కార్కు సూచించారు.